నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. సాధారణంగా మనం ఏమైనా అపూర్వమైన సంపదను పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ మన రాజమహేంద్రవరంలో కూడా వాళ్ళు గుర్తించని వస్తువులు చాలా ఉన్నాయనేది ఇక్కడ పరిస్థితులు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో స్థానిక కంబాల్ చెరువుకు సంబంధించి కంబాల్ చెరువు దగ్గర నడి రోడ్డు మీదే ఈ కారు ఎప్పటి నుండో ఉంటుంది. ఈ ప్రక్కనున్న అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన మెటీరియల్ కూడా ఎన్నో నెలలుగా ఇక్కడ కొన్ని కార్లు కూడా అలానే ఉంటాయి. ఈ కార్లు ఎవరో తీయమనే సాహసం కూడా ఎవరో చేయరు. చాలా కార్లు మీరు చూసినట్టయితే మట్టి పట్టేసి అక్కడే ఇంకా ప్లేసు తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే అక్కడే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉండాల్సిన సంపదనగా ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే అధికారులు కొంచెం చొరవ చూపి పురావస్తు శాఖ వారిని మేల్కొల్పి ఈ వస్తువులన్నిటికీ తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే చెత్త ఉంటే బయట పడేస్తారు, లేదంటే ఎక్కడో ఊరికి దూరంగా డంపింగ్ యార్డ్లో ఎక్కడో పెట్టుకుంటారు. కానీ మన వాళ్ళు ఇక్కడి నుంచి తీయకపోవడం వల్ల ఇది పురావస్తు సంపద అన్నట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఇకపోతే మీరు రాత్రుళ్ళు గమనించినట్టయితే ఇక్కడే చాలామంది కూరగాయల వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వస్తువులు ఈ పురావస్తు శాఖకు సంబంధించిన వస్తువులు ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళు రోడ్డు మీద కంటూ వస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్కి చాలా విపరీతమైన అంతరాయం ఏర్పడుతుంది. తక్షణమే ఇక్కడ అధికారులు దృష్టి సారించి ఈ పురావస్తు శాఖకు సంబంధించిన ఈ అపురూపమైన వస్తువులను వాటికి సెక్యూరిటీ ఏర్పాటు చేసి లోపల పార్కులో ఎక్కడైనా పెట్టుకుంటే ఈ కూరగాయల వాళ్ళు కాస్త వెనక్కి వెళితే అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే రేజెన్సీ ప్రధాన మార్గం కావడం వల్ల నిత్యం వేలాది వందలాది వాహనాలు ఇటుగా వెళుతూ ఉంటాయి. మరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందంటున్నారు ప్రజలు. మరి మిగిలింది మన నాయకులు అధికారులు ఏం చేస్తారో చూద్దాం. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.